गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णार्पणमस्तु। ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అర్జున విషాద యోగము శ్లోకము 43. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. శ్లోకంలో నుంచి భావాన్ని పరిశీలించినట్లయితే దోషైహి ఏతైహి, దోషైరేతైని విడదీసుకుంటే దోషైహి ఏతైహి అని చెప్పుకున్నాం. ఏతైహి అంటే ఈ విధంగా, ఏ విధంగా ఇంతకుముందు అర్జునుల వారు చెప్తూ ఉన్నారు, కుల ధర్మాలనేసి వర్ణ సంకరాలనేసి చెప్తూ ఉన్నారు. అంటే పై విధంగా ఇంతకుముందు చెప్పిన విధంగా వర్ణ సంకర కారకైహి అంటే వర్ణ సాంకర్యం వలన, కారకైహి అంటే కారణం వలన, వర్ణ సాంకర్యము కలగడం వలన, దోషైహి అంటే దోషములచే, కుల జ్ఞానం కులఘాతకుల యొక్క, అంటే మొట్టమొదటి లైన్ చూస్తే దోషైహి ఏతైహి కుల జ్ఞానం వర్ణ సంకర కారకైహి అంటే ఈ విధంగా ఈ కులఘాతకుల యొక్క దోషాలచే ఏదైతే ఉంటుందో వీరి వల్ల ఏమవుతుందంటే వర్ణ సాంకర్యం కారణమవుతారు. తర్వాత లైన్ చూస్తే ఉత్సాధ్యంతే జాతి ధర్మాః కుల ధర్మాశ్చ శాశ్వతాః. ఇక్కడ చివరి నుంచి తీసుకోవాల్సి వస్తుంది. శాశ్వతాః అంటే శాశ్వతములు ఏమై ఉంటాయి? సనాతన ధర్మం అనేది శాశ్వతములు, అందుకు శాశ్వతాః అంటే సనాతనములైన, కుల ధర్మాః అంటే కుల ధర్మములు. అక్కడ కుల ధర్మాశ్చలో చ ఉంది. చ అంటే మరియు, అంటే శాశ్వతమైన కుల ధర్మములు మరియు జాతి ధర్మాః జాతి ధర్మములు, ఉత్సాధ్యంతే అంటే నశించిపోతాయి. రెండవ లైన్ ఏం చెప్తుందంటే సనాతనములైన కుల ధర్మాలు మరియు జాతి ధర్మాలు నశించిపోతాయి అనేసి మనకు పదానికి అక్షరానికి అర్థం తెలుసుకుంటే ఈ విధంగా ఉంటుంది. భావాన్ని పరిశీలించినట్లయితే కులమును చెడగొట్టాలి అనుకున్న వారి యొక్క దోషముల వలన వర్ణ సాంకర్యమును కలిగించడమే కాకుండా సనాతనములైన జాతి ధర్మములను కుల ధర్మములను కూడా పూర్తిగా నశింపచేయును. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అర్జున విషాద యోగము శ్లోకము 44. ఉత్సన్న కుల ధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. శ్లోకంలో నుంచి భావాన్ని పరిశీలించినట్లయితే ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమ. ఇక్కడ జనార్దన వచ్చింది కాబట్టి ముందుగా జనార్దన అనే పేరును పెట్టుకుంటే ఓ జనార్దన. ఉత్సన్న కుల ధర్మాణం అంటే కుల ధర్మములు, ఉత్సన్నము అంటే నశించిన వారు, మనుష్యాణం మనుష్యులకు, నియతం అంటే నిరవధికరంగా, నరకే అంటే నరకములో. ఏం చెప్తుందంటే ఓ జనార్దన కులధర్మములు ఎప్పుడైతే నశిస్తాయో అటువంటి మనుషులకు నిరవధికంగా నరకమందు వాసహ నివాసము ఉంటారనేసి భవతి ఇతి అను శుశ్రుమ. నేను పెద్దలు, శుశ్రుమ అంటే నేను ఇంతకుముందు విన్నాను, పెద్దలు చెప్తూ ఉంటేనో శృతులు చెప్తూ ఉంటేనే నేను విన్నానని చెప్తున్నారు. ఓ జనార్దన, నశించిన కులధర్మములు కల మనుష్యులు నిశ్చయముగా నరకములో పడెదరని పెద్దలు చెప్పగా విన్నాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అర్జున విషాద యోగము శ్లోకము 45. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్ రాజ్య సుఖ లోభేన హంతుం స్వజనముద్యతాః. భావాన్ని పరిశీలిస్తే అహో బత, అహో అయ్యో అని కేకలు వేశారు.
అర్జునుల వారు. బత అంటే ఎంత దారుణము, అంటే పూర్తిగా పిచ్చివారైపోయారు అనమాట అర్జునుల వారు. వయం అంటే మనము, మహత్ పాపము మహాపాపమును, కర్తుం అంటే చేయడమునకు, వ్యవసితాహ సిద్ధమైతిమి. అయ్యో ఎంత దారుణము, మనము మహాపాపమును చేయుటకు సిద్ధమైతిమి కదా అనేసి ఆయన బాధపడుతూ చెప్తూ ఉన్నారు కృష్ణ భగవానుల వారికి. యత్ ఏ మహాపాపమునకైతే రాజ్యము సుఖలోభేన, ఈ రాజ్య సుఖములచే స్వజనములను హంతున్ హంతుం చంపుటకు ఉజ్జితాహ ఉద్యుక్తలైతిమి కదా. అయ్యో ఎంత దారుణం అయిపోయింది, మనం మహాపాపం చేయడానికి పూనుకుంటున్నాం కదా. ఈ మహాపాపం వలన, ఈ రాజ్య సుఖాల వలన, వీటి కోసము స్వజనులను చంపటానికి ఉద్యుక్తులవుతున్నాం కదా, సంసిద్ధులవుతున్నాం కదా అనేసి బాధపడుతున్నారు. అయ్యో ఎంత పొరపాటు, మనము పెద్ద పాపమును చేయుటకు నిశ్చయించితిమి. అదేమిటంటే రాజ్యమునందు సుఖములందు లోభముచే మన వారిని సంహరించుటకు సంసిద్ధులమైతిమి.